మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. May the name of the Lord be glorified. క్రీస్తునందు ప్రియులారా, అందరూ బాగున్నారా? I hope all you are doing well. కనుక ఈ యొక్క కార్యక్రమంలో మనము గడిచిన ఈ యొక్క కొన్ని భాగముల నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. So we have been discussing a very important topic for the last week. గడిచిన 4 వారములలో మనము So in the last 4 weeks నిశ్చయ మరణం నుండి విమోచన అనే అంశ భాగం నుంచి మాట్లాడుతున్నప్పుడు a crucial topic called rescue from certain death we have been ఈ discussing. కడవరి దినాల్లో దేవుని యొక్క ప్రజలకు కావాల్సిన ప్రాముఖ్యమైన వర్తమానాన్ని ప్రభువు అందిస్తూ ఉన్నాడు. So I believe that God is giving a very important message for this end time. చాలా మంది ఈ లోకం యొక్క ఐహిక విచారములో మునిగి తేలుతూ ఉన్నారు. So many are being drowning in this worldly pleasures and situations. కానీ ఆత్మీయ సంబంధమైన మారు మనసు, ఆత్మీయ సంబంధమైన ఐశ్వర్యం కొరకు ఎవరు వెతకట్లేదు. But no one is seeking for the spiritual richness and spiritual enrichment. ఈ లోకపు యొక్క సౌభాగ్యం కొరకు, సంపాదన కొరకు, మేలుల కొరకు వెతుకుతున్నారు కానీ ఆత్మీయ పర సంబంధమైన వాటి కొరకు వెతికే వారు చాలా తక్కువ మంది. So only few can really seeking for this heavenly things. కానీ ఈ యొక్క వర్తమానము ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితము ప్రభులో మార్చబడిన వారై, So through these sermons your life may be changed to spirituality. దేవుని యొక్క సాక్షిగా జీవించడానికి యేసుక్రీస్తు యొక్క కృప ద్వారానే మీరు రక్షించబడుతున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచుతారు, నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. And you are only being saved through Jesus Christ if you come to him and confess him. మనం యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, మన సొంత క్రియ వల్ల కాదు. So we are not saved by our works and our own deeds but through Jesus Christ himself. మన వాక్యములో వెళ్ళక ముందు దేవుని యొక్క సన్నిధిలో మనము అనేకమైన ప్రాముఖ్యమైన ఘట్టములకు పోతూ ఉన్నాము. So as we are before we go into the sermon, in the sermon we discuss so many important things. మనకు మునుపటి పాత జీవితంలో సుఖభోగములు అనుభవించిన దానికంటే యేసుక్రీస్తు యొక్క కుటుంబంలో చేర్చబడిన మన జీవితము మరి సంతోషకరంగా ఉంటుందా అనే అంశభాగంలో మనం ముగించాము. So in the previous sermon was ended at discussing about will this change Christian life be more happy than the entertaining life that we have left in the past. కనుక ఇప్పుడు మనం ప్రారంభంగా ఒక క్రైస్తవుడు చేయవలసిన అన్ని పనులు నేను చేయగలనా? So and also we think that but can I make myself do all things that a Christian must do? కనుక అనేకమైన మరి సందేహాలు ఉన్నప్పటికీ వాక్యం ఏమో చెప్తుందో వెళుతూ ప్రార్థన చేసుకుందాం. So you might have many doubts and questions, but let's see and let's pray and see in the Bible what it says. Our loving Father in heaven, we want to thank you. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన యొక్క అమూల్యమైన వర్తమానాన్ని బట్టి వందనాలు. Thank you so much this precious message. నిశ్చయ మరణం నుండి విమోచన ఎలాగ పొందాలో మీరు మాకు బోధిస్తున్నందుకు Lord, thank you for teaching us rescue from certain death. మేము ఒట్టివారమే. Lord, we are simple standing here. పరిశుద్ధాత్మ మాలో ఉండి మీరు మాట్లాడించండి. Lord, you give us the Holy Spirit to speak through. ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారు వారందరితో మీరు మాట్లాడండి. You speak through every single person viewing this message. కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డలను, ఆర్థికంగా సహాయం చేస్తున్న బిడ్డలను దీవించండి. Lord, bless the people who are praying for this message and financially helping this message. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని Bless every single person who is involved in broadcasting. ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. Because we ask this mercy in Jesus' precious name. క్రీస్తునందు ప్రియులారా, My dear people in Christ, ఒక క్రైస్తవులు చేయవలసిన పనులన్నీ నేను చేయగలనా? so can I make myself do all things that a Christian must do? అయితే నేను ఇంత ముందు నా జీవితంలో నా ఇష్టానుసారంగా జీవించి ఉన్నాను. So all my life I have lived as my wish. ఇప్పుడు నేను ప్రభుని యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఉన్నప్పుడు, And after I accepted Jesus Christ, దేవుని యొక్క ప్రజలు ఏదైతే చేస్తున్నారో అన్ని నేను చేయగలనా? I think I get a doubt and a question saying that can I make myself do all the things that Christians are doing? కానీ మరి ఎన్ని సందేహాలు మన మనసులో ఉన్నప్పుడు You might have many questions చేయగలనా, చేయలేనా, whether can I make my do or not. మర్దన పడుతూ ఉంటారు చాలా You might be confused. కానీ యేసుక్రీస్తు వారి వాక్యములు మనం చూసినప్పుడు, But when we see the scriptures, అపోస్తలుడైన పౌలు గలితీయులకు రాస్తూ the Paul writing to the Galatians, అధ్యాయము 20 వచనాన్ని చూచే మాట అయితే, chapter 2 verse 20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. Bible says that I am crucified with Christ, nevertheless I live, yet not I, but Christ liveth in me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. Saying I am crucified with Christ. సిలువ వేయబడటం అంటే ఏంటి? What does it mean to be crucified with Christ? ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు ప్రభువు చెప్పాడు, ఎవరైనా నన్ను వెంబడించగోరి తన్ను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. Christ also said, if anyone follow me, let him deny himself and follow and put the cross on his back. దేవుని యొక్క బిడ్డలు
జీవితంలో శ్రమలతో కష్టాలతో ప్రారంభం అయినప్పుడు కూడా So even though the life of a Christian begins with difficulties and problems, కానీ దేవుడు వాటన్నిటిని నిన్ను జయించడానికి ఆయన శక్తిని He సామర్థ్యాన్ని can ఇస్తాడు. give us the strength and capability to overcome all those. కనుక ప్రభుని వెంబడించమంటే ఇది పూలమాట కాదు కానీ ఇది ముళ్ళమాటతో కష్టముతో ప్రారంభం. Following Jesus Christ is not a bed of roses, but it is a bed of difficulties. యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నాడు, మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి కానీ విశాలమైన ద్వారాన్ని వెళ్ళొద్దని. Jesus Christ also said that we must enter the narrow, the broad gate, not the narrow gate. ఎందుకంటే మనం చూస్తున్నాం దేవుని యొక్క మార్గం అంటే ఇరుకు మార్గమే. When the way of God is like a narrow gate. ఇక్కడ నీ ఇష్టానుసారంగా జీవించడం కాదు కానీ ప్రభు యొక్క ఇష్టానుసారంగా జీవించడం. It's not a life living according to your will, but according to God's will. ఎందుకంటే నువ్వు ప్రభు చేతిలోకి వచ్చావు, ప్రభు నీ హృదయంలో ఉన్నాడు కనుక ప్రభు ఏ రీతిగా నడిపిస్తాడో, ప్రభు ఏ రీతిగా తన వాక్యం ద్వారా నిన్ను వెంబడిస్తానికి గైడింగ్ చేస్తుంటాడు, అలాగే నడుస్తున్నాడు. Our only aim of our life is to follow wherever the Lamb leads us. అదే గొప్ప మార్పు. That is the true and the great change. ఇప్పుడు దాకా నీ ఇష్టానుసారంగా జీవించావు, ఇప్పుడు ప్రభువుకి ఇష్టానుసారంగా. All this while you lived according to your will, but from now on you live according to ఆయన God's దగ్గరికి will. వచ్చిన దేవుని బిడ్డలైన వారు, So as children, as we come to God, ఆయన అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, జీవించువాడు నేను కాదు నా యందు ఉన్న యేసుక్రీస్తు వారే. is there Paul saying that I am crucified with Christ, nevertheless I live, yet not I. యేసుక్రీస్తు వారు నీ హృదయంలో ఉన్నప్పుడు, So when Christ is abided in యేసుక్రీస్తు you, వారు నీలో ఉన్నప్పుడు, when Christ is in you, ఎలాగ నడవాలో, how you should ఏ walk, రీతిగా ఆరాధన చేయాలో, how you should worship, ఏ రీతిగా ప్రార్థన చేయాలో, how you should ఏ pray, రీతిగా ఆయన వాక్యాన్ని సారంగా జీవించాలో, how you should walk according to His word, ఏ రీతిగా దేవుని సంతోషపరచాలో, how to please God, ఆయన పని పట్ల ఎలాంటి భావం కలిగి ఉన్నాడో ప్రభువారే నిన్ను గైడ్ చేస్తూ నడిపిస్తూ ఉంటాడు. how to have burden for His mission is always led out by Christ Himself. కనుక జీవిస్తున్నది నిరుత మాత్రమే కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపిస్తున్నాడు. It is not that you are living, the Spirit of God is always leading you. ఆయన నడిపించినప్పుడు ఆయనకి ఇష్టమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. When He is leading you, He will lead you in a way according to His will. కనుక నీ జీవితంలో ఆయన చిత్తానికి నువ్వు స్థానం ఇచ్చినప్పుడు, When you give the place for His will in your life, సజీవయాగంగా నువ్వు ఆయన సమర్పించుకున్నప్పుడు, when you dedicate your life as a living ఆయన sacrifice, నిన్ను తన ఆత్మ చేత బలపరిచి నడిపిస్తాడు. He can strengthen you with His Holy Spirit. యేసుక్రీస్తు వారు పౌలు జీవితంలో గొప్ప మాదిరిని చూపించాడు. We see that a great example in the life of Paul. ఆయన అంటున్నాడు, నువ్వు నిలబడు, నువ్వు ఏం మాట్లాడాలో నేను మాట్లాడిస్తాను. Where he has the promise, you stand for me, I will make you speak. నువ్వు రాజుల ఎదుట, పెద్దల ఎదుట, అధికారుల ఎదుట, నాయకుల ఎదుట నిలబడి నాకు సాక్షి ఉంటాను. You will have to stand before the kings and principalities of this world, and you should be a witness for me. పౌలు జీవితంలో చాలా సమయాల్లో చనిపోయే పరిస్థితి వచ్చింది, ఓడలు బద్దలైపోయింది, సముద్రంలోకి చనిపోతాం అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు నీవు చావు, ఎందుకంటే నువ్వు నాకు సాక్షి ఉండాలని చెప్పి దేవుడు నడిపించాడు. Paul had experienced in his life a death as experiences, but Christ made him survive to be as a witness for him. అందుకనే ఫిలిప్పీ 4:13 చూస్తే, So when we see Philippians chapter 4 verse 13, నన్ను బలపరచువాడేందు నేను సమస్తమును చేయగలను. where Paul says that I can do all things through Christ who strengthens me. ఇప్పటిదాకా నీ సొంత బలంతో నువ్వు నడిచి ఉండొచ్చు, So far you have walked according to your నీ strength. సొంత జ్ఞానంతో నువ్వు నడిచి ఉండొచ్చు, With your own knowledge you have నీ moved. యొక్క సొంత తలంపుతో ఇప్పటిదాకా నువ్వు బ్రతికి ఉండవచ్చు. With your own mindset you have walked in your life. ఇప్పుడు అంటున్నాడు, నన్ను బలపరచువాడేందు నేను సమస్తమును But చేయగలను. Paul here says that I can do all things through Christ who strengthens me, that is Christ. ఆయన నీకు ఎంత బలపరుస్తున్నాడో అంతగా నీవు ముందుకు వెళ్ళగలుగుతావు. So long as He strengthens you, you will walk in His way. ఎందుకంటే మన శక్తి చేత బలము చేత కాదు కానీ Well, it is not by might or power, దేవుని యొక్క ఆత్మ చేతనే అది సాధ్యపడుతుంది. but by Spirit will it be possible. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నన్ను బలపరచువాడిని నేను సమస్తమును చేయగలను. Saying that I can do all things through Christ who strengthens me. చాలా మంది నేను ఏం చేయలేను, నాకు చదువు లేదు కదా, So many might think I'm an illiterate, I cannot do నాకు anything, జ్ఞానం లేదు కదా, I have no knowledge, నా దగ్గర డబ్బు లేదు కదా, I have no money, నాకు ఆస్తిపాస్తులు లేవు I కదా, have no property, నాకు వెనకాల నాకు బలము లేదు I కదా, have no good నాకు background, ప్రజలు అండ లేవు I కదా, have no support of people, కనుక నేనేం చేయలేనని నిరుత్సాహపడిపోతుంటారు. so because I cannot do anything. కానీ నీ వెనకాల ఉంది ప్రభుని యేసుక్రీస్తు వారు. But Christ is there behind you. నిన్ను బలపరిచి నిన్ను ఎంత దూరం నడిపిస్తాడు. He can make you walk to the very extent of your ఆయన life. అపొస్తలుల కార్యం 1:8 చూచినప్పుడు, So when we see Acts chapter 1 verse 8, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. the Bible says when you receive the మీరు Spirit, యూదయ, సమరయ, భూదిగంధం వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. He shall be witness unto me in Jerusalem and Judea. కనుక దేవుడు నిన్ను ఎంత దూరమే నడిపిస్తాడు. He can make you walk to the very extent of this world. భూదిగంధం వరకు దేవుడు నిన్ను తన యొక్క పని కొరకు నడిపిస్తాడు. To the very corners of this world, He can make you walk. భాష నీకు అడ్డం రాదు, డబ్బు నీకు
ఆటంకాలు ఉండవు. You know, language and the money will not be a barrier to you. దేవుడు నీకు కావలసిన వ్యక్తులను, ఆ ద్రవ్యాన్ని, ఆ యొక్క ప్రయాణాన్ని అన్ని దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. He can provide you all things to make you succeed. కనుక దేవుడు నిన్ను బలపరిచినంత సేపు నువ్వు ఆయన కొరకు నువ్వు నడిపించబడాలి, పని చేయాలి, ఆయనందు సమస్త కార్యాలు చేయాలి. So long as you be strengthened by Christ, you will be succeeded in all your life. దేవుడికి కావాల్సింది సామాన్యమైన ప్రజలే. God picks up a very ordinary people. ఎందుకంటే లోకములో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని నేను ఏర్పాటు చేసుకున్నాను. Bible says that God elects the simple to bring to prove the rich men as foolish. మన 12 మంది శిష్యులు చూస్తున్నా, వాళ్ళలో చాలా మంది చదువు లేని వారు ఆ యొక్క గలిలయ సముద్రంలో చేపలు పట్టుకొని మార్కెట్లో ఎంత ధర కమ్ముకోవాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు. Among the 12 disciples of Jesus Christ, there were many people many were very simple human beings, and they were fishermen. They did not have proper knowledge of life. కానీ దేవుడు వారిని బలముగా వాడుకున్నాడు. But Christ used them powerfully, mightily. వారు వెళుతుంటే వారు నీడన పడితే బాగైపోయారు. While they were just walking right back, getting the shadow of them, many were healed. వారు చేతులు పెట్టగానే వారికి అద్భుతకార్యాలు, స్వస్థకార్యాలు జరిగించాడు. Through their hands, Christ has done many miracles. వారు దేవుని యొక్క వర్తమానం చెబుతుంటే ఒక్క రోజులో 3000 మంది, 5000 మంది, 1000 మంది సంఘంలో When they preached to the people, one day 3000 were added into the church. కానీ దేవుడు ఒక సామాన్య మనుషులు ఏ రీతిగా బలపరిచి వాడుకుంటారన్నది మరి శిష్యుల జీవితంలో సాక్ష్యాలు. I know this lives of us, the disciples of Jesus Christ, apostles, was a witness that how God could use a very simple and ordinary people. ఈ రోజు మీ ముందు నిలబడ్డ నేను కూడా అంతకంటే చాలా చదువులేని మూర్ఖుని నేను. A man standing before you, also a very simple and a foolish man, a foolish life I led out. నేను 4 సంవత్సరాలు మాత్రమే స్కూలుకు వెళ్ళాను. 4 సంవత్సరాలు. Only 4 years of education I have received in my life. అంటే ఈ 4 సంవత్సరాలు నేను 7వ తరగతి మాత్రమే చదివాను. These 4 years I have finished up to only my 7th grade. అది కూడా ప్రాంతీయ భాషలో తెలుగులో మాత్రమే. And that's my local language, Telugu. కానీ నేను ఈ యొక్క పరీక్షలకు దేవుడు నన్ను మార్చి వేసిన తర్వాత, But after I am converted to Christ, కానీ సుమారుగా 7 భాషలు మాట్లాడడానికి దేవుడు శక్తినిచ్చాడు. God is granting me to communicate in 7 languages. దక్షిణ భారతదేశం అంతా తిప్పి ఉన్నాడు. So God has given me the privilege to move in South and North India also. తన వాగ్దానాన్ని దేవుడు చేశాడు. God has given me the promise. భూమి గంటల వరకు నేను మీకు సాక్షులుగా ఉంచుతాను. Sir, I'll make you be a witnesses to the corners of this world. నాకు చదువు లేదు, డబ్బు లేదు, నాకు భాష లేదు, తెలియదు, అలాంటప్పుడు నేను ఎలా రాగలను? Many a times I thought, Lord, I know that I don't know the language, I don't have money, proper providence, how could I go? కనుక దేవుడు ఈ యొక్క మాధ్యమాన్ని ఉపయోగించుకొని మరి తండాలు దాటి, కొండలు దాటి, పట్టణాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ఖండాంతరం దాటి సువార్త ప్రపంచ నలుమూలల ఈ రోజు వింటూ ఉన్నారు. But the promise is really fulfilling in my life that the sermon that I am preaching here is used by this broadcasting and social media and is reaching to this end corners of this world. అవును, నేను ఎలాంటి థియాలజీ చేయలేదు, ఎలాంటి నేను పెద్ద పెద్ద చదువులు బైబిల్కి సంబంధించి పెద్ద పెద్ద కాలేజీలో వెళ్ళి చదవలేదు. I did not perceive any degree in theology or in a Bible courses. చదువులో నేను 7వ తరగతి దాటి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. I did not exceed 7th grade in my education. కానీ ప్రభువారు తన యొక్క వాక్యాన్ని చదువుతున్న ద్వారా దేవుడు తన పాదముల దగ్గర దేవుడు అనేక విషయాలు నేర్పించాడు. Only through reading the scriptures, Christ has given me the privilege of sharing His gospel. ప్రాముఖ్యంగా బైబిల్లో ప్రవచన గ్రంథాలు, దానియేలు ప్రకటన గ్రంథాల గురించి ఎక్కువ దేవుడు నేర్పించి ఉన్నాడు. Especially the prophecies of Daniel and Revelation, God has given me the privilege to teach people. కనుక ఈ కడవరి దినాల్లో ఈ యొక్క ప్రవచన గ్రంథ పాఠాలు అనేకమైన ప్రజల దగ్గరికి ఈ యొక్క కడవరి వర్తమానం తీసుకుని వెళ్ళాలి. So this end time sermons is reaching to many people in this last days. అందుకని దేవుడు దీన్ని సుమారుగా నాకు 3 సంవత్సరాల కాలంలో దేవుడు అనేక విషయాలు నేర్పించి ఉన్నాడు. So before 3 years ago, Christ has taught me all these things, and I am teaching, able to preach to the people. కానీ పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని నేను సమస్తమును చేయగలను. We see in the Paul saying that I can do all things through Christ who strengthen me. కనుక నేను ఇవన్నీ చేస్తున్నాను, దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. So I am doing all this because of the strength that Christ is giving me. 3000 మంది పాస్టర్లకు బైబిల్ తరగతి క్లాసులు ఇవ్వడం జరిగింది. So I have given Bible training classes to more than 3000 people. ల్యాప్టాప్ పవర్ ప్రజెంటేషన్ మీద చేయడం జరిగింది. Using the PowerPoint presentation projector. అవన్నీ మా చూడడానికి నాకు పట్టుకోవడానికి కూడా నాకు చేత కాని పరిస్థితి. Once upon a time I did not able to know how to use them. దాంట్లో ఏ అక్షరం కొడితే ఏం పోయిందో నాకు తెలియదు. I did not know which key lead out to which number. కానీ దేవుడు కావలసిన ఆంగ్ల మధ్య భాషను నేర్పించాడు. But the necessary language English Christ has taught me. కనుక ఇవన్నీ ఆపరేట్ చేయడానికి, ఇవన్నీ కూడా నేను మరి చేయడానికి దేవుడు తగిన జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. So Christ has granted me the knowledge that I need to operate those machines. నాకైతే జ్ఞానం లేదు. I don't have the proper knowledge. యాకోబులో అంటూ ఉన్నాడు. But Jacob, the book of James says, అయితే అంటూ ఉన్నాడు,
మీకు జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను అడగని నేను మీకు You ఇస్తాను. know, the Bible says in the James chapter 1, it says that if anyone lacks wisdom, ask unto me. కనుక ఈ రోజు నేను ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను నీ సన్నిధిలో నీ చేతుల్లో వచ్చి ఉన్నాను, ఈ రోజు నేను సమర్పించుకున్నాను, నన్ను వాడుకో ప్రభు అంటే So I come to God and saying that, Lord, I am your vessel, use me. దేవుడు నిన్ను అద్భుతంగా వాడగలడు. So if you can say that word, God అందుకే Christ can ఇక్కడ use you. ఫిలిప్పీ 4:13లో పౌలు గారు అంటున్నాడు, ఫిలిప్పీలకు రాస్తూ నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను. Saying that I can do all things through Christ to strengthen me. చేయడానికి నాకు శక్తి చాలదు కానీ దేవుని యొక్క శక్తిని పొంది So only through Christ's strength, not my strength of my own. ఈ విషయంలోనే క్రైస్తవ జీవితం యొక్క గొప్ప అద్భుతాలను బయలుపరచబడుతుంది. So only through these wonderful promises can this life of a Christian be revealed. అవును, నిజంగా జీవించకు నిన్ను ఎవరు బలవంత పెట్టరు కానీ You know, no one can force you to live right. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు స్వచ్ఛంగా ఆయన నువ్వు చేసినప్పుడు లేక ఆయన నువ్వు సరెండర్ అయినప్పుడు ఆయన సమర్పించుకున్నప్పుడు నిన్ను అద్భుతంగా దేవుడు వాడు. So only when you voluntarily surrender your life can Christ make any change in your life. క్రైస్తవునిగా నువ్వు చేసే ప్రతి కార్యము ఈ భూమి మీద నీలో జీవిస్తున్న యేసుక్రీస్తు జీవితము ఉన్నపాటుగానే నీకు ప్రత్యక్షపరచబడుతుంది. You know, when you are living in this world, when Christ come into you, you are instantly, automatically do like Christ did because he is in you. జీవితంలో చూచే మాట అయితే ఆ యొక్క విధేయత అనునది నువ్వు ప్రేమతో కూడిన సహజ స్పందనగా ఉంటుంది. You know, in your life, the obedience that you show after Christ come into your life is a natural response. ఎందుకంటే ఎవ్వరు నన్ను బలవంతం పెట్టలేదు. You know, no one can force you. కానీ చాలా మంది అంటున్నారు బలవంతంగా పోతున్నారు, బలవంతంగా వస్తున్నారు, బలవంతంగా నెడుతున్నారు. Many are really forcing people to do things. Many are forcing people to come to అది Christ. తప్పు. That is wrong. పరిశుద్ధాత్మ దేవుడు బలపరిస్తే నడిపిస్తే గాని వీళ్ళు నడిపించరు. Only by the impression of the Holy Spirit can any man be led into Christ. కనుక దేవుని యొక్క సృష్టిలో నువ్వు నూతనంగా జన్మించిన నీవు So as a new creation born of God, ఆయన జీవితము నీ జీవితంతో బాగు చేసిన కనుకనే ఆయనకు విధులుగా చూపుతూ ఉన్నారు. you are showing the obedience to Christ because his life become part of your life. నిన్ను ప్రేమించే వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించడం ద్వారా దేవుడు ఆ సంతోషాన్ని సమాధానం ఇవ్వగలడు. So he's saying that it is not difficult to please someone you love. అది అయితే ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు ఆయన నేను విధేయతగా చూపించినప్పుడు అది నాకు భారము కష్టం అనుకుంటున్నారు. So many might think that to be obedient to Christ is very difficult. కనుక నాకు ఇది కష్టమే, నాకు భారమే, నేను చేయలేను అనుకుంటున్నారు. So many might think it is impossible to please God, so that's why I cannot do anything. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే అది నీ సొంత ఆలోచన అనుకుంటే అది నీకు భారమే. So if you think that it is of your own strength, it is really hard. కానీ దేవుడు నిన్ను బలపరిచినప్పుడు అవేవి భారముగా ఉండదు, కష్టముగా ఉండదు. But when Christ gives you the strength, it is not impossible. కీర్తన 45:8 ఈ రీతిగా So when we చెప్పబడుతుంది. see David, the Psalms chapter 40 verse 8, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతరములో ఉన్నది. where David says that I delight to do thy law, O God, thy law is within my heart. ఇప్పుడు మన వాక్యాన్ని మనం చూస్తున్నాం, నీ ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది. He's saying that thy law is within my heart. నీ చిత్తమును నేను ఇప్పుడు నెరవేర్చడానికి సంతోషమే. I delight to do thy will, O God. కనుక అది నేను చేసినప్పుడు ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది. So when I do his will, it gives me the happiness. నీ చిత్తాన్ని నేను నెరవేర్చువాడై ఉంటాను. And we fulfill his will. కనుక 10 ఆజ్ఞలు ఆచరించడం ద్వారా రక్షణ కలుగుతుంది అంటే మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. So if you think that we are saved only through keeping the 10 commandments, it's not right. చాలా మంది 10 ఆజ్ఞలు గైకుంటే రక్షణ దొరుకుతుంది అనుకుంటున్నారు. Many are misunderstanding God's word, saying that they will be saved by keeping the 10 commandments. రక్షణ బహుమానాన్ని అనుభవించుతూనే But whereas when we see the person who is saved, అలాంటి వ్యక్తిగత జీవితంలో దేవుని విధేయత చూపుడు ద్వారా 10 ఆజ్ఞల యొక్క విధేయతలు నడిపించబడతారు. but when we see the life of a saved man, he keep his commandment out of love to Jesus Christ. ఎవరైతే ఆ రక్షణ బహుమానాన్ని పొంది ఉన్నారో, So those that receive that gift of salvation, and ఎవరైతే ఆయన కృప చేత రక్షించబడి ఉన్నారో, నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారో, those that are saved through grace, through faith, వారి జీవితంలో ఈ 10 ఆజ్ఞల యొక్క విధేయతలోకి నడిపించబడతారు. they will be led into the perfect will and keeping of the God's commandment. ఇక్కడ విచిత్రమైన సంఘటన ఏంటంటే, So what is the strange thing that we can find here is, మన మొదటి శతాబ్దంలో ప్రజలు మనం గమనించేవాడైతే when we see the people of the first century AD, వాళ్ళు 10 ఆజ్ఞలు తూచా తప్పకుండా చేస్తూ ఉన్నారు. they were keeping the commandments, 10 commandments, కానీ యేసుక్రీస్తు వారిని వాళ్ళు నమ్మలా. but they did not believe Jesus Christ. యేసుక్రీస్తుని సిలువేయండి, చంపేయని చెప్పారు. They crucified Jesus Christ. యేసుక్రీస్తు వారు మాకొద్దు They వెళ్ళిపోమన్నారు. said, we don't want Christ, let him go away. కానీ నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది. But the stone that was rejected has become the cornerstone. ఇక్కడ మనకి ఎంత అద్భుతం. It is very strange and very wonder. ఇప్పుడున్న మన యొక్క
తరములో చూసే మాట But when we see the life that the present world that we are living in, నమ్ముతున్నారు. we are believing in Christ. యేసుక్రీస్తు వారిని బండను గుద్దినట్టుగా బలను గుద్దినట్టుగా We బోధిస్తున్నారు. are breaking the pulpit saying that we believe in Christ. 10 ఆజ్ఞల విషయంలో తృణీకరిస్తున్నారు. But coming to the 10 commandments, they are ignoring అది them. మాకు కాదు, They are saying it's not for us. అది ఇశ్రాయేలుకి, It's only for అది పాత Israelites. నిబంధన ప్రజలకి, It's only for the people of Old అది Testament. ఇతర దేశాల వాళ్ళకి, It's only for the other ఇది nations. మాకు కాదు, ఇది భారము. It's not for it's a burdensome, it's a grievous. కనుక మేము చేయలేము, మేము మాకు వద్దు So we అంటున్నారు. can't do them, so it's not for us. అక్కడ ఉన్న వాళ్ళేమో 10 ఆజ్ఞలను చేశారు, యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. So the first century, the Christians they kept the commandments, but they rejected Christ. ఇప్పుడున్న క్రైస్తవులేమో యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నారు, 10 ఆజ్ఞలను దూరం But చేస్తున్నారు. people living nowadays, we are doing. We are accepting and believing in Christ and rejecting the 10 commandments, the కానీ character దేవుని of యొక్క God. సంఘము ఏమి చేయాలంటే 2 గుణగణాలు కలిగి ఉండాలని చెప్తుంది. But the church of God and the people of God, the saints of God, must have the 2 important characteristics. ఒకటి దేవుని యొక్క 10 ఆజ్ఞలు గైకొనాలా, రెండోది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలా. That they keep the commandments of God and have the faith of Jesus Christ. ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథం అదే చెప్తుంది. You know, the prophetic book of the Bible, that is Revelation, says the same thing. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? So what is our situation? దేవుని యొక్క ప్రజలు ఆజ్ఞలు గైకొనాలా, యేసునందు విశ్వాసం ఉంచాలా. So the people of God must accept Jesus Christ and keep His commandments. ఆజ్ఞలు చేస్తేనే నువ్వు రక్షించబడలేవు. So only through keeping commandments you will not be saved. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినంత మాత్రాన నువ్వు ఆజ్ఞలను తృణీకరిస్తే మనం పాపం కింద పోయినట్టే. So after receiving Jesus Christ and knowingly rejecting the commandments is the character of God, you will always be led into the sin. అయితే మన 10వ ప్రశ్నపత్ర భాగంలో వెళ్తున్నాం. So when we see that this 10th point here in the అంటే study 10 that, ఆజ్ఞలు విధేయత చూపడం కూడా భారమేమి కాదని నీకు భావమై ఉన్నదా? so భావమై ఉన్నదా? does that mean keeping the 10 commandment keeping also is not grievous? యోహాను సువార్త 14:15 వచనాన్ని మనం So గమనించమాట. when we see John chapter 14 verse 15, మీరు నన్ను ప్రేమించిన వలన ఆజ్ఞలు గైకొంటారని రాయబడి ఉంది. Jesus says, if you love me, keep my commandments. ఎవరైతే యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తారో వారు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటారు. So everyone that loves Jesus Christ, they keep His commandments out of love. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించాడు, తిరిగి ఆయన మనం ప్రేమించుతున్నామంటే, So because Christ first loved us, we love Him in return. మనం ఆయన ప్రేమిస్తున్నామంటే దాని భావం అర్థం ఏమై So ఉన్నదంటే what does that mean to love Him in దేవుని return? యొక్క ఆజ్ఞలను గైకొనటే ఆయన Is ప్రేమించుతాడు. by pleasing Him, by keeping His character, by keeping His commandments. 5:3 కూడా అదే చెప్తుంది. You know, 1 John chapter 5 verse 3 also this says మీరు the ఆయన same. ఆజ్ఞలను గైకొనటే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞల భారమైనవి కాదు. Bible clearly says that for this is the love of God, that we keep His commandments, and His commandments are not grievous. కనుక మనం ఆయన ఆజ్ఞలు మనకి భారమైనవి కావు అని So His చెప్తుంది. commandments are not burdensome. ఇదేదో పెద్ద గుది బండ కాదు. It's not a big stone fallen on our shoulder. అది నీకు భారమైన విషయం ఎంత మాత్రమో కాదు. It's not a burdensome issue. నువ్వు ఆయనను ప్రేమించే మాటైతే ఆయన యొక్క 10 ఆజ్ఞలకు విధేయతలకు నడుపుతావు, ఆయన ఆజ్ఞలు గైకొంటావు. So if you fall in love with Jesus Christ and accept His love, you keep His character, the 10 commandments. దేవుడు 40 మంది భక్తుల చేత 1600 సంవత్సరాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని రాపిస్తే, When Christ through the people of His prophets wrote this entire Bible more than 1500 years. కానీ 10 ఆజ్ఞలు 2 రాతి పలకల మీద దేవుడు పరలోకమున దిగి వచ్చే సినాయి కొండ మీద 2 రాతి పలకల మీద రాసి మోసేకి ఇచ్చాడు తన ప్రజలకు. But only the 10 commandments were written on the 2 stones by the finger of God. కనుక దేవుడు ఎందుకు ఇంతమంది భక్తులని బైబిల్ అంతా రాపించినా కూడా 10 ఆజ్ఞలు రాయడానికి వారికి అవకాశం ఇవ్వలేదు. You know, when God was able to make these prophets write this entire Bible, why did He not let them write the 10 commandments? అవి దేవుని యొక్క గుణగణాలుగా మనం చూస్తూ ఉన్నాం. Because it's His own character. ఆ 10 ఆజ్ఞలు దేవుని యొక్క గుణగణాలుగా మనం చూస్తూ ఉన్నాం. We see that they are His own traits and characteristics of the అవి Bible. దేవుని యొక్క ధర్మశాస్త్రం అని మనం చూస్తూ ఉన్నాం. We see that is the moral character, moral law of God is the 10 commandments. దీని ద్వారా మనకి తీర్పు జరుగుతుందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. Bible also say that we are judged by these things. మన నిత్య జీవం దీని మీద ఆధారపడి ఉందని మనం చూస్తూ ఉన్నాం. You know this our eternal life is also based upon this character of God. రేపు మన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క మరి న్యాయాధిపీఠం మీద నిలబడినప్పుడు మనకి 10 ఆజ్ఞల గురించి రేపు తీర్పు జరగబోతుంది. So when we stand before end time when Christ comes second time, when we stand before the court of Christ, we are only judged by these 10 commandments. రోమీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాలు So when we చూసినప్పుడు see Romans chapter 2 verses 11 through 14, ధర్మశాస్త్రం అంటే మనం తీర్పు తీరుస్తామని చెప్తుంది. so it's saying that the law can judge you. కనుక
ఇంత ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞలను నువ్వు తృణీకరిస్తే యాకోబు 2:10 ప్రకారంగా So if you reject and ignore these important rules and commandments, as James says here, 2:10 ప్రకారంగా ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా అన్ని తప్పిపోయినట్టే. so where James says that if you keep the whole law and reject one, you have rejected everything. కనుక ఆయన ఆజ్ఞల యొక్క విధేయతలోకి ప్రభు యొక్క విశ్వాసం నడిపించబడి నీవు ఆయనకు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞల భారమైనవి కావు. So if you love him with all your heart, keeping his commandment is not దేవుడు ఆ bad. రోజున 2 రాతి పలకల మీద రాయించాడు కానీ So in those days Christ has written the 10 commandments with his finger on 2 stones. కానీ ఈ రోజున దేవుడు హృదయమైన పలకల మీద రాసి ఉన్నాడు. But today he is writing his 10 commandments in our heart, table of our heart. 8:10 అదే చెప్తుంది. So the same thing is said in Hebrew chapter 2, chapter 8, verse 10. దేవుని యొక్క ఆజ్ఞలు మన హృదయంలో ఉండాలి. దావీదు చెప్తున్న అంతరంగంలో ఉన్నదని. Here David also says that law, the 10 commandments is within the heart. 1:2 చూస్తున్నాము ఇవి నేను దివారాత్రులు ధ్యానించాలని. He's saying in Psalm chapter 1 verse 2 also says everyone that keep his commandments the day and night. చేసినప్పుడు మనము దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుతాము. తీర్పుని మరణ శిక్షను తప్పించబడతాము. So when we do all these things, we can pass from this death to life ఎంతమంది situation. నమ్ముతారో నాతో పాటు కలిసి ప్రార్థన So చేయండి. who all can want to accept this with me? ఎంతమంది హృదయంలో దేవుని యొక్క సత్యం ఇది నేను ఇప్పటిదాకా వినలేదు కానీ దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడన్న వాళ్ళు నాతో కలిసి ప్రార్థన So చేయండి. all that you think that I have never listened to this kind of sermon and want to accept this truth, you just pray with me. ప్రేమగల తండ్రి Our Heavenly Father, పరిశుద్ధుడు మా ప్రభువా మీకు వందనాలు. thank you so much, Lord. అవును ప్రభువా నీ సన్నిధిలో చేరిన మేము Lord, we come into your ప్రభువా నీ presence, కుటుంబంలో చేర్చబడ్డ మేము into your family. ప్రభువా ఈ ఒక క్రైస్తవుడు చేయవలసినవన్నీ నేను చేయగలనా? Lord, can I do all the things that అవును Christian do? ప్రభువా, నువ్వే నాయనతోటి ప్రభువా నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను. Lord, you give me the strength to do all things. నేను క్రీస్తులో సిలువేయబడి ఉన్నాను. I'm జీవించువాడు నేను కాదు. I'm crucified with Christ. నాలో నువ్వు ఉండి You be with ప్రభువా నీ me. స్వభావాన్ని నేను ధరించుకొని Help me to put on your నీలో character. జీవించడానికి నన్ను మార్చమని. Help us to live according to your life. ప్రభువా ఈ వర్తమానం మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. Thank you so much for speaking ప్రతి to ఆత్మ us. యొక్క విధేయతలోకి యేసు యొక్క విశ్వాసంలోకి నడిపించమని. Lord, you bring us to the commandment keeping and the faith of Jesus, నీ రెండో రాకడ వచ్చినప్పుడు నాయన నీ యొక్క కోపానికి నీ ఉగ్రతకు గురి కాకుండా that we may not be subjected to the wrath of God, నువ్వు నిర్మించిన ఆ యొక్క నిత్య రాజ్యంలో చేర్చుకుని మమ్మల్ని that చేర్చుకోమని. we all may enter into your eternal ఈ kingdom. వర్తమానం నాకు అందించినందుకు వందనాలు Thank you చెల్లిస్తూ so much for the message, యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. because we ask this much in Jesus' precious name. ఆమేన్. Amen. అందరికీ వందనాలు. Thank you so much.